26. అన్న ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి 3 రోజులు అయింది. మాది తెలంగాణ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్. అయితే మేము వచ్చి 3 రోజులు అయింది. దర్శనం టికెట్ ఎప్పుడు వచ్చింది? దర్శనం టికెట్ 26కి వచ్చింది. ఇంతవరకు మాకు ఇంకా మీది ఎక్కడానికి ఇంకా ఛాన్స్ రాలే. 26. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కదా, ఈ సత్రంలోనే. అవును, బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ స్నానం చేయడానికి ఇబ్బంది ఉన్నది, ప్లస్ ఆ లేడీస్కి అయితే ఇంకా బాగా ఇబ్బంది ఉన్నది. మేము ఎక్కడైనా టిఫిన్ చేద్దామన్నా కానీ ఎక్కడ పోయినా కానీ 50 రూపాయలు, 80, 100 ఘోరంగా రేట్లు ఉన్నాయి. మేము వచ్చి 21 మంది ఉన్నాం. 2 చిన్నపిల్ల తల్లులు ఉన్నారు. జీప్తో. అవును, కిరాయి కట్టుకొని వచ్చాము. ఇవ్వాలి కదా. అవును, దర్శనం చేసుకున్నాకనే వెళ్దామని మా 2 బాబులది పుట్టెనికలు ఉన్నాయి, చిన్న బాబులది, అందుకోసమే వచ్చాము. ఈ రోజు పంపుతామని అన్నారు. పంపకున్నా కానీ మేము ఎట్లయినా కానీ పోతామని మేము వాళ్ళని అడిగినాం, అధికారులని. సరే ఈరోజు 1 గంట తర్వాత పంపుతామని చెప్పిండు. ఫుడ్ కొనుక్కొని తింటున్నాం. ఒక్క పూటకు మాకు 21 మందికి దాదాపు వచ్చేసి 1200 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సత్రంలో ఎవరేమి ఇవ్వలే కదా, ఏమి ఇవ్వలేదు. నిన్న మాత్రం తొలి ఏకాదశి ఏదో ఉండే కదా, అది పొంగల్ అనేది ఫ్రీ ఇచ్చారు, పులిహోర అంతే. వేరే ఏం లేదు, టీ లేదు, ఏం లేదు, అరటి పండ్లు లేదు, ఏం లేవు. దీని తరపున వేరే వాళ్ళు వచ్చేటోళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది ఉన్నది. మళ్ళీ అదేవిధంగా కరీంనగర్ డిస్టిక్ నుంచి, తెలంగాణ కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చిండ్రు. నేను వాళ్ళకి అక్కడ మీట్ అయ్యాను. మీట్ అయితే వాళ్ళకు దర్శనం టికెట్ కోసం పోతే 31 తారీఖు వచ్చింది. అయితే వాళ్ళు 3 గవర్నమెంట్ టీచర్స్ ఉండే. మేము ఇక ఈ టికెట్కి చూడము, ఆల్రెడీ మేము ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి మేము కిందికి వెళ్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. అవును, ఏదీ లేదు, స్పెషల్ దర్శనం లేదు, ఏదీ లేదు. నడిచిపోవడానికి వీలే లేదు కదా, నడిచిపోవడానికి లేదు, మళ్ళీ జీప్తో పోవడానికి లేదు, బస్సుతో కూడా పోవడానికి లేదు. అక్కడ చెక్కిన వరకు పోతున్నాం, వస్తున్నాం ప్రతిరోజు. చిన్నపిల్ల తల్లులు ఉన్నారు. ఓకే, థ్యాంక్స్ అండి.